హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది ఏంటనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను టైటిల్ ఆల్రెడీ చూపించాను కదా. సో ఇది యాక్నేని ఎలా క్యూర్ చేసుకున్నాను అనే దాని గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఇది సింపుల్ రెమెడీ, న్యాచురల్ రెమెడీ, హ్యాపీగా ఇంట్లో తప్పకుండా మీరు ట్రై చేసే రెమెడీ అనమాట. సో తప్పకుండా ట్రై చేయొచ్చు. సో ఏంటనేది చూసేద్దాం. అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ దీంట్లో 3 స్టెప్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయండి. మీకు ఒకవేళ యాక్నీ ఉంది అని అనుకుంటే కనుక మీరు తప్పకుండా ఈ 3 స్టెప్స్, సింపుల్ స్టెప్స్ని మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఒక పెద్ద బౌల్లో ఒక వార్మ్ వాటర్ తీసుకోండి. సో దాంట్లో ఏదైనా ఒక టవల్ కానీ లేకపోతే నాప్కిన్ కానీ ఏదైనా దాంట్లో ముంచిన తర్వాత బాగా పిండేసేయండి. పిండేసిన తర్వాత మీకు వాటర్ అంతా వచ్చేస్తుంది. అండ్ ఆ నాప్కిన్ కొంచెం వామ్గా ఉంటుంది కదా, దాన్ని ఫేస్ పైన పెట్టుకోండి. కొంతసేపు అలా పెట్టుకుని అలా ఉంచండి ఫేస్ మొత్తం. సో అలా పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది అంటే, మనకి ఇప్పుడు స్టీమింగ్ ఎలాగో అది అలాగే, బట్ మనం డైరెక్ట్ స్టీమ్ పెట్టకుండా మనం కొంచెం వార్మ్ చేస్తున్నాం. దానివల్ల మన పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. సో దాని తర్వాత మనం ఏదైనా ప్యాక్స్ వేసినా ఏం వేసినా కూడా మీకు మంచి క్విక్గా, ఫాస్ట్గా అది రెస్పాండ్ అవ్వడం, మన స్కిన్ ఫాస్ట్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో అందుకని ఫస్ట్ మనం ఏదైనా క్యూర్ చేయాలి అని అనుకుంటున్నాము, ఏదైనా ఫాస్ట్గా మనం మంచి రిజల్ట్ చూడాలని అనుకుంటున్నాము అంటే మనం పోర్స్ని ఫస్ట్ ఓపెన్ చేయగలగాలి. సో ఓపెన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ స్టెప్ నేను అలోవెరా జెల్ అప్లై చేసుకుంటున్నాను. సో నేను నార్మల్ అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే న్యాచురల్గా మీకు దొరుకుతుంది అని అనుకుంటే న్యాచురల్ కూడా మీరు తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీరు మళ్ళీ దీన్ని పర్చేస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇది ఈజీ కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో ఇది బాగుంటుంది, స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది ప్రోడక్ట్. ఇప్పుడు వరకు నేను చాలా అలోవెరా జెల్స్ యూజ్ చేశాను కదా, అలోవెరా జెల్ కూడా బాగుంటుంది. పతంజలి కంటే ఇవి చాలా బాగున్నాయి అనమాట. సో ఇది అప్లై చేసుకుంటున్నాను ఫేస్ పైన. అప్లై చేసేసుకొని మొత్తం మన పోర్స్ అనేవి ఓపెన్లో ఉన్నాయి కాబట్టి అలోవెరా జెల్ ఏంటి అంటే మన స్కార్స్ని కానీ, యాక్నేని కానీ, మచ్చల్ని కానీ రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చాలా వరకు పింపుల్స్ కూడా చాలా బాగా తగ్గుతాయి. ఒకవేళ మీకు అలోవెరా జెల్ పడట్లేదు అని అనుకుంటే కనుక కుకుంబర్ జెల్ మీరు యూజ్ చేయొచ్చు. అది మీ స్కిన్ని కూడా కూల్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దానివల్ల మీ స్కిన్లో అలాంటి పింపుల్స్ కానీ, యాక్నే కానీ రాకుండా ఉంటుంది, వేడి కూడా చేయకుండా ఉంటుంది. సో అప్లై చేసేసేయండి. అప్లై చేసిన తర్వాత మీరు దాన్ని ఏం వాష్ చేయాల్సిన అవసరం లేదు. దానిపైన మీరు ఫేస్ ప్యాక్ పెట్టేయాలి. యాక్ని క్యూర్ చేసింది అని. అదేంటి అంటే ముల్తానీ మిట్టి అండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, కావాలనుకుంటే చెక్ చేసుకోండి. అలోవెరా జెల్, ముల్తానీ మిట్టి అన్నీ ఇస్తాను. సో ముల్తానీ మిట్టి ఒక 2 టీ స్పూన్స్ తీసుకోండి ఒక బౌల్లో. అలాగే దాంట్లో ఒక టీ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 3-4 డ్రాప్స్ ఆఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ కానీ, రోజ్ వాటర్ కానీ మీ ఇష్టం. నేనైతే వాటరే వేస్తున్నాను. సో వాటర్ వేసేసి మిక్స్ చేసేసేయండి. కన్సిస్టెన్సీ ఎలా రావాలి ఫేస్ ప్యాక్కి తెలుసు కదా. సో అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మీరు మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మీ ఫేస్ పైన ఆ అలోవెరా జెల్ అప్లై చేశారు కదా ఒక లేయర్ లాగా, దానిపైన ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసేసేయండి. సో అప్లై చేసేసిన తర్వాత మీకు కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుందండి, ఎందుకంటే లెమన్ కదా, లెమన్ కొంచెం మండుతున్నట్టు ఉంటుంది. సో సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు అయితే అవాయిడ్ చేసేయండి టోటల్గా లెమన్ని. బట్ మిగిలిన స్కిన్స్ వాళ్ళు ఏం పర్లేదు, ఒక 2-3 డ్రాప్స్ వేసుకోవడం వల్ల ఏం కాదు. ఆ బర్నింగ్ సెన్సేషన్ ఎప్పుడు వస్తుంది అంటే, మనకి కొంచెం స్కిన్ పైన ఎక్కువ పింపుల్స్ ఉన్నప్పుడు. నార్మల్గా నాకు కూడా వచ్చింది, నాకు అంత పింపుల్స్ లేకపోయినా నాకు కూడా బర్నింగ్ సెన్సేషన్ అయితే వచ్చింది. బట్ దానివల్ల మీకు ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. మీకు డ్రై స్కిన్ ఉంది ఎక్కువగా అని అంటే కనుక లెమన్ ఒక డ్రాప్, 2 డ్రాప్స్ కంటే ఎక్కువ స్క్వీజ్ చేయొద్దు, ఎందుకంటే కొంచెం డ్రై చేస్తుంది. బట్ మనం కర్డ్ కూడా వేసాం కాబట్టి ఆ డ్రైనెస్ అనేది అది తీసుకుని, కేర్ తీసుకుని, ఆ కర్డ్ వల్ల అయితే మీకు డ్రైనెస్ రాదు. అలాగే ఇది కర్డ్ వేసాను, సో ఆయిలీ స్కిన్కి పడుతుందా అనే డౌట్ రావచ్చు. ఆయిలీ స్కిన్కి కానీ, కాంబినేషన్ స్కిన్కి కానీ, డ్రై స్కిన్కి కానీ కర్డ్ ఒక మంచి వండర్ఫుల్గా పనిచేస్తుంది. అది మాయిశ్చర్ ఇస్తుంది, బట్ మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది తప్ప మన స్కిన్ని జిడ్డుగా అయితే చేయదండి. కర్డ్ నాకు చాలా బాగా పడుతుంది నా స్కిన్కి కూడా. మోస్ట్లీ దాంట్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. సో మీ స్కిన్ లైటన్ చేయడానికి కూడా కర్డ్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో జస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసేసుకున్న తర్వాత మీ ఫేస్ పైన మొత్తం అప్లై చేసేసేయండి. అప్లై చేసేసి ఒక 15-20 మినిట్స్ ఉంచిన తర్వాత అది ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ప్లెయిన్ వాటర్తో మీరు వాష్ చేసేసుకోవచ్చు.
సో తర్వాత సోప్ యూజ్ చేయొచ్చా లేదన్న డౌట్ రావచ్చు, అది మీ ఇష్టం, ఏం పర్లేదు. యూజ్ చేయాలనుకుంటే చేయొచ్చు, అవసరం ఉంటే, అవసరం లేకపోతే లేదు. బట్ రిమూవ్ చేసేటప్పుడు మాత్రం ప్లెయిన్ వాటర్తోనే రిమూవ్ చేసుకోండి. సో అంతే. ఇది మీరు వీక్లీ ట్వైస్ మీరు వేసుకున్నట్లయితే, ఈ ప్రాసెస్, ఈ 3 స్టెప్స్ని మీరు వీక్లీ ట్వైస్ మీరు ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీ స్కిన్ చాలా 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 యాక్ని చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ పోర్స్ని ఓపెన్ చేసాం కదా, క్లోజ్ చేయరా అని మీ డౌట్ రావచ్చు కదా. సో కర్డ్ వేసాము, ఆ కర్డ్ ఆ కూలింగ్నెస్కి అది మీకు కర్డ్ ఎక్కువగా కర్డ్ అనేది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నదే తీసుకోండి. దానివల్ల ఏంటంటే ఆ కూల్నెస్కి అది మీ స్కిన్ ఉన్న పోర్స్ ఏదైతే ఓపెన్ చేసామో అవి క్లోజ్ అయిపోతాయి. సో ఆ మంచి ఏవైతే మనం ప్యాక్ వేసామో అది కూడా మన పోర్స్ లోపలికి వెళ్తుంది అనమాట. సో అలా మన స్కిన్కి అది చాలా హెల్ప్ చేస్తుంది. మీ యాక్నేని తగ్గిస్తుంది, మీ మార్క్స్ని కూడా బాగా తగ్గిస్తుంది ఈ చిన్న రొటీన్. ఓకే, సో ఈ రొటీన్ని మీరు వీక్లీ ట్వైస్ ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది, నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదే ఇప్పటి వరకు, సో తప్పకుండా చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టాటా, బై బై, సీ యూ. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది ప్రతిరోజు నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను, అందుకని. సో ఏంటి అంటే మీరు సోప్స్ బదులు, షాంపూస్ బదులు ఇంటిమేట్ వాషెస్ని యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. ఎస్పెషల్గా ఎవర్టీన్ ఇంటిమేట్ వాష్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. సో దట్ మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో నేను దాని గురించి కంప్లీట్ వీడియో కూడా ఆల్రెడీ చేసున్నాను. ఒకవేళ మీరు కంప్లీట్ వీడియో, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు యూజ్ చేయాలి అనేది చూడాలనుకుంటే ఒకసారి మీరు చెక్ చేయతో ఖచ్చితంగా యూజ్ చేయండి. మన హెల్త్ని, మీ హెల్త్ని మీరు కేర్ తీసుకోండి. ఓకేనా?